మరికొన్ని గ్రానైట్, అగ్నిపర్వత శిలలు 13 కోట్ల సంవత్సరాల నాటి జిలాండియా చరిత్రను చూపిస్తున్నాయి. అంతేకాదు సమీపంగా లభించిన బాసాల్ట్ శిలలు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన భూగర్భ ఉత్పత్తుల్ని సూచిస్తున్నాయి. ఇదంతా చూస్తే జిలాండియా కేవలం మునిగిపోయిన భూభాగం మాత్రమే కాదు, అది భూగర్భ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కూడా. ఇక శాస్త్రవేత్తలు ఇప్పుడే మొదటిసారిగా జిలాండియాలోని ఉత్తర భాగాన్ని పూర్తి స్థాయిలో మ్యాప్ చేశారు. ఇది జిలాండియాను ఖండంగా గుర్తించడానికి ఉపయోగపడనున్న ఒక పెద్ద అడుగుగా చెప్పొచ్చు. ఇంతకీ జిలాండియా ఎందుకు అంత ముఖ్యమో కూడా మీరు తెలుసుకోవాలి. ఇది భూగర్భ చరిత్రకు ఓ టైం క్యాప్సుల్ లాంటిది. భూమి గతాన్ని, ప్లేట్ కదలికల ప్రభావాన్ని, సముద్రాల రూపాంతరాలను అర్థం చేసుకునే విషయంలో ఇది కీలకమైన ఆధారాలనిస్తోంది. దీని ద్వారా మనం భూమి గత చరిత్రను మాత్రమే కాదు, భవిష్యత్తు మార్పులను కూడా అంచనా వేయడం సాధ్యం అవుతుంది. ఇప్పటికీ జిలాండియా మీద పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రపు లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకెన్ని ఖండాలను కాకుండా కొత్త ప్రపంచాల ఆవిష్కరణకు కూడా పరిశోధనలే ప్రారంభం కావచ్చు. సైంటిస్టుల దృష్టిలో ఇది చాలా విలువైన పరిశోధన. ఒక్క మాటలో చెప్పాలంటే జిలాండియాను ఇకపై ఒక మిస్టరీగా చూడాల్సిన అవసరం లేదేమో. అది భూమికి ఉన్న 8వ ఖండమనే అంగీకారానికి అందరూ రావాల్సిన సమయం దగ్గర పడినట్టేనేమో. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.